మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ వచ్చారు. సిబిఐ కోర్టులో హాజరవుతూ వచ్చారు. ఆయన పర్యటనలకు సంబంధించి సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి కొన్ని అనుమతులకు సంబంధించి ఏదైతే ఉందో కోర్టు ముందు అపియర్ కావాలని చెప్పేసి జడ్జి తెలపడము, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి రెగ్యులర్ ప్రాసెస్లో ప్రకారము జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిబిఐ కోర్టుకి హాజరయ్యి అక్కడ జడ్జి ముందు హాజరయ్యి అక్కడ ఆయన ఒక ఫార్మల్ బుక్లో ఒక సంతకం చేసేసి ఆ కేసుకు సంబంధించి కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తరపు లాయర్లు కూడా క్లారిటీ ఇస్తూ వచ్చారు. అయితే దాదాపు సుదీర్ఘ కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తూ వచ్చారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ కేసులకు సంబంధించి మెయిన్గా సిబిఐ కేసులకు సంబంధించి ఆ విచారణ జరగబోతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఆ విచారణ అంతా కూడా ప్రస్తుతం హోల్డ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఫార్మల్గానే కోర్టు ముందు హాజరవ్వాల్సి ఉంటుంది. అయితే 3 సార్లు కూడా ఎక్సెప్షన్ ఇస్తూ ఉంటుంది కోర్టు. 3 సార్లు ఆయన కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి కోర్టు ముందు హాజరవ్వాలని చెప్పేసి జడ్జి తెలిపినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఈరోజు ఫార్మల్గా జగన్మోహన్ రెడ్డి జడ్జి ముందు హాజరవుతూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ వచ్చినటువంటి నేపథ్యంలో బేగంపేటలో అందినటువంటి స్వాగతం కావచ్చు, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన సుమారు దాదాపు 40 నిమిషాల పాటు ఆయన ప్రయాణం అంతా కూడా నాంపల్లి కోర్టుకు జరగడము, అక్కడి నుంచి కోర్టులో ఫార్మాలిటీస్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత నాంపల్లి కోర్టు నుంచి జగన్మోహన్ రెడ్డి తన సొంత నివాసమైనటువంటి లోటస్ పాండ్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు సుమారు జగన్మోహన్ రెడ్డి పర్యటన 5 గంటల పాటు సాగుతూ వచ్చింది. ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన దగ్గర నుంచి అక్కడి నుంచి కోర్టుకు వెళ్ళటము, కోర్టుకు వెళ్ళిన దగ్గర నుంచి లోటస్ పాండ్కి వెళ్ళటము, లోటస్ పాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నాయకులతో కావచ్చు, అలాగే తెలంగాణకు సంబంధించిన కొంతమంది ప్రముఖులతో భేటీ అవ్వడం కావచ్చు, ఇవన్నీ ఈ పర్యటన అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సుమారు 5 గంటల పాటు పట్టిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు.